గౌరవ ప్రధానమంత్రి కుమారి హరిని సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. ముందుగా మాననీయ అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గౌరవనీయ సభలో ఈరోజు నేను ఎంతో బాధ్యతావంతమైన భావనతో ఒక చారిత్రాత్మక విషయాన్ని గురించి చర్చించడానికి లేచి ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడికి గుర్తుగా నిలిచిన రోజు. అదే సంవిధాన్ హత్యా దివస్. సరిగ్గా ఇదే రోజు ఒక 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీని విధించడం ద్వారా ఆశావాద దేశమైన మన భారతదేశం చీకటిలోకి నెట్టబడింది. అధ్యక్ష, ఒక ప్రధానమంత్రిగా ఈ పదవికి ఉన్న బాధ్యత, విశిష్టత, పవిత్రతను నేను పూర్తిగా అర్థం చేసుకుంటూ సదా వాటిని నిలిపే ప్రయత్నం చేస్తున్నాను. మన ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత నా మీద మరియు మన అందరి మీద ఉంది. కానీ చరిత్ర మనకి ఈ విషయంలో ఒక క్లిష్టమైన పాఠాన్ని నేర్పుతుంది. అధ్యక్ష, అదే అధికారం అనే దాహంతో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి దృఢమైన ప్రజాస్వామిక మూల స్తంభాలైనా కుప్పకూలుతాయని. 1975 25 జూన్ రాత్రి వేళల్లో అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన వ్యక్తిగత అధికారానికి రక్షణగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఆయుధంలా వాడుకున్నారు. అధ్యక్ష, నేను అడుగుతున్నాను, ఆవిడికి అధికారం ఇచ్చింది ఎవరు? ఎమర్జెన్సీ పరిస్థితిలో ఎందరో ప్రజల గొంతులు అణిచివేయబడ్డాయి, ఎందరో ప్రజల స్వేచ్ఛా హక్కులు తొలగించారు. అయితే వారందరి కోసమై కొద్దిసేపు ఈ సభలో మౌనం పాటించాలని నేను కోరుతున్నాను. అధ్యక్ష.